నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణం ద్వితీయ స్కందము మొదటి అధ్యాయము ధ్యాన విధి భగవంతుని విరాట్ స్వరూప వర్ణనము. ఓం నమో భగవతే వాసుదేవాయ. 28వ శ్లోకము. పురస్థలం జ్యోతిరనీకమస్య గ్రీవా మహర్వదనం వై జనోస్య తపోరరాటీం విదురాది పుంసః సత్యంతు శీర్షాణి సహస్రశీష్ణ. సువర్లోకము అనగా నక్షత్ర మండలము, జ్యోతిశ్చక్రము ఆదిపురుషుని యొక్క వక్షస్థలము. మహర్లోకము ఈ విరాట్ స్వరూపిణి యొక్క కంఠము. జనోలోకము ఈ మహాపురుషుని యొక్క ముఖము. తపోలోకము ఈ ఆదిపురుషుని లలాటము అనగా పాలభాగము. సత్యలోకము సహస్రశీర్షుడైన ఈ విరాట్ పురుషుని యొక్క శిరస్సు. 29వ శ్లోకము. ఇంద్రాదయో బాహవ ఆహురుస్రాః కర్ణౌ దిశః శ్రోత్రమముష్య శబ్దః నాసత్యదస్రౌ పరమస్య నాసే గ్రాణోస్య గంధో ముఖమగ్నిరిద్ధః. ఇంద్రాది దేవతలు ఈయన యొక్క బాహువులు, దిక్కులు కర్ణములు, శబ్దములు శ్రోత్రేంద్రియములు కర్ణబిలములు, అశ్విని కుమారులే నాసపటములు అనగా ముక్కురంధ్రములు, గంధం తన్మాత్ర ఈ ప్రభు యొక్క ఘ్రాణేంద్రియము, ప్రజ్వలించే అగ్నియే ఈయన నోరు. 30వ శ్లోకము. ద్యౌరక్షిణీ చక్షురభూత్పతంగః పక్ష్మాణి విష్ణోరహనీ ఉభే చ తద్భ్రూ విజృంభః పరమేష్టిదిష్ణ్యం ఆపోస్య తాళూరసయేవ జిహ్వా. అంతరిక్షమే భగవంతుని యొక్క నేత్రములు, దాని ప్రకాశశక్తి సూర్యుడు, కన్రెప్పలే రాత్రింబవళ్ళు. ఈ మహాపురుషుని భ్రూ విలాసమే బ్రహ్మదేవుని యొక్క నివాస స్థానము అనగా సత్యలోకము. జలాభిమాన దేవత అయిన వరుణుడు ఈయన యొక్క తాలువలు అనగా దవడలు. రసతన్మాత్రయే ఈయన యొక్క నాలుక. ధన్యవాదములు.